అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త పప్పు రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ పప్పు హెల్తీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పప్పుని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా కాయగూరలు తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టంగా రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్స్‌ట్రాగా తినేస్తారండి. వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ ఉంటుందండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకి కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పులో నీళ్లు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2, 3 కప్పుల వరకి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి పావు కేజీ వరకు బీరకాయని తీసుకోవాలండి. ఇప్పుడు బీరకాయపై ఉన్న తొక్కని ఈ విధంగా పీలర్‌తో పీల్ చేసి తీసుకోవాలండి. తొక్కని మొత్తం ఇలా శుభ్రంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక నేను అన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 3 బాగా పండిన టమోటాలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులోకి పావు టీ స్పూన్ వరకి పసుపు వేసి ఉడికించుకోవాలండి. మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు అలాగే బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా ఉడికిపోయి ఇలా నీళ్ళనేవి లేకుండా ఎగిరిపోయి దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా నీళ్ళని పక్కకు తీసుకొని స్మాషర్‌తో ఇలా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేలా మ్యాష్ చేసి తీసుకోవాలండి. అంతా ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అన్ని తాలింపు గింజల్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. అర టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పప్పులోకి ఉల్లిపాయ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలండి. అలాగే గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. 3, 4 ఎండుమిరపకాయలని అలాగే వేసుకోవాలండి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ మిరపకాయలు పొంగే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిరపకాయలనేవి పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలి. లైట్‌గా వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ బావుంటుంది. అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఎవరైనా బీరకాయ తినకపోతే ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. ఇందులోకి ఎక్స్ట్రా తాలింపు కూడా అవసరం లేదండి. అంత బావుంటుంది ఈ పప్పు. ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తాము. అంత బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.